మూడోది LIFE, ఫోకస్ఫుల్ విజన్. ఫోకస్ఫుల్ విజన్ అంటే చాలా ఫోకస్గా ఉండాలి. ఫోకస్డ్ అంటే ఎంత ఏకాగ్రత ఉండాలి, విజన్, దృష్టిని కలిగి ఉండాలి. దేని మీద దృష్టిని కలిగి ఉండాలి? ఎందుకు మనిషికి స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ అనేటువంటివి అనిపిస్తున్నాయి తెలుసా అండి? ద వెరీ రీజన్ ఫర్ దిస్ ఈజ్ దట్ వీఆర్ హ్యావింగ్ ద ఫోకస్ ఆన్ ద రిజల్ట్, నాట్ ఆన్ ద ప్రాసెస్. మనందరికీ కర్మలు చేస్తున్నప్పుడు, కర్మలు ఆచరణ చేస్తున్నప్పుడు, ఈ కర్మల కోసం యోచన చేస్తున్నప్పుడు, సంకల్పం చేస్తున్నప్పుడు ఆ యొక్క మనోగతిలో, మనస్తత్వంలో, మనకి ఇంటర్నల్ ఆ థాట్ ప్రాసెస్లో మనకి ఏ ఇబ్బంది లేదు. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు. ఎక్కడ కాన్సన్ట్రేషన్ అంటే ఎండ్ రిజల్ట్. ఫలే 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 ఫలే, ఆ ఫలితం ఏమవుతుందో, రేపొద్దున కూతురు జీవితం ఏమవుతుందో, రేపొద్దున నా ప్రాణం ఎలా పోతుందో, రేపొద్దున నా కారుకి ఎలాగా దానికి ఏం జరుగుతుందో, రేపొద్దున నా కుటుంబ సభ్యులకి ఏం జరుగుతుందో, లేకపోతే పలానాది ఏదైనా విధమైనటువంటి మా కొడుకు ఉద్యోగంలో ఏ పని ఎప్పుడు ఎలా వస్తుందో, అంటే ఏదైనా సరే ఎనీ వర్క్, అది పెద్ద ఊహాజనితమైన విషయాలు కాకపోయినా చిన్నదైనా పెద్దదైనా ప్రతి కోరికలోని ఎండ్ రిజల్ట్లో ఏముందో దాని మీదే, ఆ ఫలితం మీదే మన ఫోకస్ తప్ప మనం ఈ ప్రాసెస్లోనే మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అందుకని ఏం చెప్పిందంటే ఈ డెఫినేషన్లో ఫోకస్ఫుల్ విజన్ అంటే మన ఫోకస్ అంతా విజన్ దేని మీద ఉండాలి? ఫోకస్ఫుల్గా విజన్ దేని మీద ఉండాలంటే ప్రాసెస్ ఆఫ్ దట్ కర్మ ఉండాలి. దానికే గీతాచార్యుడు ఎంత బాగా చెప్పాడు. మనకు తెలియందేం కాదు, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఫలితం మీద కాదురా ఓరి, ఫలితం మీద కాదు, కర్మణ్యే వాధికారస్తే. ఒక కర్మ నువ్వు చేయాలి, ఒక పని నువ్వు చేయాలి, పని మీద పెట్టు. Leave the result of the God's destiny, whatever that He gives, accept it. Good, thank you. So what? Happiness is not an end result. Happiness is something, an effect throughout the journey. మన ప్రయాణమే ఆనందపూర్వకంగా ఉండాలి, అంతేగాని మన లక్ష్యమో గమ్యమో ఆనందం కాకూడదు. You don't know what the result is. అబ్బో, ఈ ఏకమంది సెషన్లు ఎంతమంది జాయిన్ అవుతారో, విన్న తర్వాత వాళ్ళు ఎవరు మారో, వాళ్ళు మారితే ఎలా అవుతుంది, వాళ్ళు మారిపోతే ఎలా అవుతుంది, ఈ 30 మంది ఉంటారో చివరిదాకా, ఈ 30 మంది 60 మంది ఎప్పుడు అవుతారో, ఈ 60 మంది 120 మంది ఎప్పుడు అవుతారో. ఇఫ్ యూ ప్రయత్నం చేయడంలో తప్పలేదు, కానీ ఆ ఎండ్ రిజల్ట్ కోసం మాత్రమే మనం ఆలోచించి పూర్తిగా ప్రాసెస్ అంతా కూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం అనుకోండి, అసలు మూలాధారం పోతుంది. ఇప్పుడు వస్తున్న ఈ స్ట్రెస్ అని చెప్పుకుంటూ లేనప్పటికీ కూడా కొద్దిసేపు వాడుక భాషలో ఉన్నాయి కాబట్టి ఈ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్, ఈ పదాలన్నిటికీ కారణం అదే. లేని దానిని, అక్కర్లేని దానిని, లేనిదేదో, పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణము మనకు లేకపోవడమే. శ్రీమంతుడి సినిమాలో రామజోగి శాస్త్రి రైటర్ రాసినటువంటి మాటల్లో, లేనిదేదో, పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా. లేనిదేంటి, పని లేనిదేంటి, విడమరిచి చూడగలగాలి, అదే ఋషి గుణం. అది ఎవరికి ఉంటుందో వారు ఎట్టి పరిస్థితులు స్ట్రెస్కి కానీ, డిప్రెషన్కి కానీ, టెన్షన్కి కానీ లోనెవరు. అంటే పదాలు ప్రస్తుతానికి ఉన్నాయనుకుందా, ఎందుకంటే మనందరికీ ఉన్నాయని కదా ప్రగాఢంగా నిగూఢంగా అమ్మో 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 ఉన్నాయనుకుంటున్నాం కదా. నో, మన ఫోకస్ అంతా కూడా ఫలితం మీద కాకుండా ప్రాసెస్ మీద పెట్టి ఎంజాయ్ చేయగలగాలి ఏదైనా సరే. ఇది అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బాగా మనకు అర్థం కావాలంటే, ఎవరైతే బాగా వంటని బాగా ఎంజాయ్ చేస్తూ వండుతారో ఆటోమేటిక్గా ఆ పదార్థం కూడా బాగా వస్తుంది.